ఉదయం లేచి కిచెన్లోకి వెళ్ళగానే అసలు చండాలమైన వాసన, ఏంటబ్బా అని చూస్తే ఎలుక చచ్చిపోయింది. అసలే ఇప్పుడు కరోనా వైరస్ లాగా హంటా వైరస్ వస్తుందంట కదా, మాకు కూడా ఎక్కడొచ్చేస్తుందో అని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. కిచెన్లో షింక్ దగ్గర ఉండే పైప్ని కొరికేసి ఎలకలు అయితే లోపలికి వచ్చేసాయి. ర్యాట్ పాయిజన్ పెట్టినా కూడా ఒకటి చచ్చింది, కానీ ఇంకా ఒకటి అలాగే ఇంట్లో కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగుతూ ఉంది. నెక్స్ట్ డే వచ్చేసి అది కూడా చచ్చిపోయింది. ఒక 3 days నుంచి ఇలానే ఉంది. ఎలుకలు పోకుండా క్లీన్ చేస్తే మళ్ళీ మొత్తం గబ్బు గబ్బు చేస్తాయి అని చెప్పేసి మొత్తం పోయిన తర్వాత క్లీన్ చేయటం స్టార్ట్ చేశాను. ఉదయాన్నే నా చేత్తో నేను చచ్చిపోయిన ఎలుకను తీసి బయట పడేయాల్సి వచ్చింది. పోనీ మా హస్బెండ్ కి చెప్దామంటే తనేమో వాకింగ్ కి వెళ్ళిపోయారు. తను వచ్చే వరకు వెయిట్ చేద్దామంటే ఆ వాసనకి ఇంట్లో ఉండలేక నేనే పడేసి ఇలా క్లీన్ చేయటం స్టార్ట్ చేశాను. ఇంకా మా అత్తయ్య కోసం టీ పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెట్టేశాను. మా హస్బెండ్ షాప్ కి వెళ్ళాలి కాబట్టి ముందుగా తనకి ఇడ్లీ పెట్టిచ్చేసాను. అమ్మయ్య, మొత్తం క్లీన్ చేసిన తర్వాత నాకైతే ప్రశాంతంగా ఉంది. ఈ 3 రోజులు కిచెన్ లోకి వెళ్ళాలంటే ఆ వాసనకి భయం వచ్చేది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.